అందరూ నమస్కారం. మన నంద్యాల వాసి అయినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త అయినటువంటి గోళ్ళ రాజన్న గారు దాదాపు నెలకు పైగా అంటే 2 నెలల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎన్నో విధాల ఆర్థిక సాయం కావచ్చు, ఎన్నో విధాలుగా అన్నదానం కావచ్చు, ఎన్నో విధాలుగా ఆర్థికంగా ఆదుకుంటూ వాళ్ళకి ప్రజలకు నేనున్నానంటూ ప్రజల పెద్దన్నగా ముందుకు వచ్చారు మన గోళ్ళ రాజన్న గారు. అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు మనం ఎన్నోసార్లు చెప్పాము. గోళ్ళ రాజన్న గారు కౌలు రైతులకు అయితే ఆర్థిక సాయం అందించారు. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో ఇబ్బంది పడుతుంటే వారికి ప్రతి ఒక్కరిని గుర్తించి దాదాపు ఒక తొలి విడతలో 2,30,000 ఇవ్వడం జరిగింది. ఇంకో విడతలో 2,40,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు నెల 3వ తారీఖున జనవరి 3న మరో విడత కూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ రోజు చూసుకున్నట్టయితే గడిచిన 2 వారాల నుండి కేవలం ₹1 2 పుల్కాలు కర్రీ పప్పు అందిస్తున్నాము. సో ఈ రోజు అయితే వైకుంఠ ఏకాదశి పర్వదినము శుభ సందర్భంగా గోళ్ళ రాజన్న గారు కేవలం ₹1 కలర్ రైస్ కర్రీ ఈ రోజు నుంచి అందించబోతున్నాము. ఇదే కార్యక్రమం ప్రతిరోజు ఉండబోతుంది. భవిష్యత్తులో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు ప్రజలందరూ ఆశీర్వదించి భగవంతుడు ప్రార్థన చేయాలని మన గోళ్ళ రాజన్న గారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు ఇంకా చేయడానికి కూడా గోళ్ళ రాజన్న గారు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గోళ్ళ రాజన్న గారిని ప్రార్థిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు చాలా శుభదినం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని నేను ముఖ్య అతిథిగా రావాల్సి వచ్చింది. నంద్యాల పట్టణ వాస్తవ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త గోళ్ళ రాజేష్ గారు గత నెల రోజులుగా ఏదైతే ₹1 పుల్కా కర్రీ అని మధ్య సామాజిక ప్రజానికి అందిస్తూ ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాలనే సాంప్రదాయం మన హిందూ సనాతన ధర్మంలో ఉంది. ఆ ధర్మాన్ని గోళ్ళ రాజేష్ గారు పాటిస్తారని తెలియజేస్తూ ఈరోజు కొత్తగా ₹1 వెజిటేబుల్ బిర్యానీ అందిస్తున్నారు. ఈరోజు నేను సభాముఖంగా చెప్పేది ఏమంటే గోళ్ళ రాజేష్ గారు మరింత అభివృద్ధి పదంలో నడచాలని కోరుకుంటూ నంద్యాల పట్టణ ప్రజల వాస్తవులకు మరింత చేరువగా ఉంటూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కోరుకోవాలని ఆ పరమేశ్వరుని సదా కోరుకుంటున్నారు. ఈ రోజు మన నంద్యాల వాసి ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజికవేత్త శ్రీ గోళ్ళ రాజేష్ గారు మన ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ₹1 వెజిటబుల్ కర్రీ, వెజిటబుల్ రైస్ కర్రీ ఏర్పాటు చేయడం జరిగింది. గత నెల రోజులుగా కూడా ఆయన ₹2 2 పుల్కాలు కర్రీ పప్పు ఏర్పాటు చేస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. పేద ప్రజలు ఆకలితో ఉండకూడదనే ఒక సదుద్దేశంతో ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మదర్ తెరిసా సేవా స్ఫూర్తితో గోళ్ళ రాజేష్ గారు మన నంద్యాల వాసులకు ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం ఎంతో అభినందనీయము. గతంలో కూడా ఆయన కౌలు రైతులకైతేనేమి ఒక్కొక్కరికి దాదాపు 3,000 చొప్పున 150 మంది 200 మంది వరకు ₹6 లక్షల పంపిణీ చేశారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అంటే షుగరు, బీపీ, అలాగే స్టంట్ వేసుకున్న వాళ్లకు, హృద్రోగ బాధితులకు ప్రతి నెల 2,000 చొప్పున ఇస్తారని ఇప్పటికీ 2 సార్లు దాదాపు 200 మంది దాకా ₹4 లక్షల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే నిరుద్యోగులు 2022 సంవత్సరం డిగ్రీ పూర్తి చేసిన వారు ఒక ₹2,000 వారికి ఏమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితేనేమి వాళ్ళ నిరుద్యోగ వృత్తి కోసము ఖర్చుల కోసము ₹2,000 ప్రతి నెల ఇస్తానని చెప్పి ఇప్పటికే దాదాపు 100 మంది వరకు ₹2 లక్షల నిరుద్యోగ వికాస అభివృద్ధి కింద ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం విశాలాక్షి పేరుతో వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా మంచి రోజు ఈ రోజు ఈ వెజిటబుల్ కర్రీ వెజిటబుల్ కర్రీ ₹1 ప్రారంభం చేశాడు. ఇంకా ఆయన పలు సేవా కార్యక్రమాలు చేస్తా అన్నాడు. కాబట్టి గోళ్ళ రాజేష్ గారికి మన నంద్యాల పట్టణ ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తూ ఆయన మరిన్ని సేవా కార్యక్రమం చేయడానికి ఆ దేవుడు, ఆ వైకుంఠుడు ఆయనకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, అలాగే ఆయన అందరికీ సేవ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.